ఎక్కడికి వెళ్తున్నావు? చిలుకూరిపేట. బాయ్ బాయ్. ఇట్రా ఇట్రా మళ్ళీ వెళ్తా కనరా. ఎక్కడికి వెళ్తున్నా? సోఫీ మనం వెళ్దాం ఎగ్జిబిషన్ కి. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ట్రెండింగ్ హీరో సుబానీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి వీడియో, ట్రెండింగ్ టాపిక్ గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మా పిల్లలకి స్కూల్స్కి దసరా హాలిడేస్ ఇచ్చారు. దసరా పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దసరా పండుగ అంటే అందరికీ తెలుసు ఫ్రెండ్స్, 9 రోజులు చేస్తారు కాబట్టి ఫ్రెండ్స్ స్కూళ్ళకి హాలిడేస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా స్కూల్కి హాలిడేస్ వస్తే ఇప్పుడు నా వైఫ్ పిల్లలకి అలాగే హాలిడేస్ వచ్చాయి, కానీ పిల్లలు తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నేను అనుకున్నా హ్యాపీగా ఈ వారం రోజులు పిల్లలు తీసుకుని నా వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. హ్యాపీగా నేను ఎంజాయ్ చేయొచ్చులే అనుకున్నాను. ముందైతే మనసులో హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా అంతే ఫ్రెండ్స్. హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లలు రోజు కలిసి ఉండి హ్యాపీగా పిల్లలు తీసుకుని వాళ్ళ మిస్సెస్ ఇంటికి వెళ్తే అది ఒక హ్యాపీగా ఉండిద్ది. అది ప్రతి మగాడి లైఫ్లో కొంత హ్యాపీనెస్ ఏమి ఉండిద్ది. ఏందో అలా భయపడతా అలా వచ్చింది ఫ్రెండ్స్. అందరికీ జెంట్స్కి అలాగే ఉండిద్ది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు వాళ్ళ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కొద్దిగా ఫ్రీడమ్ వచ్చినట్టు అందరికీ అనిపించింది. బయటపడరు, కానీ అందరి మనసులో అలా అదే ఉండేది ఫ్రెండ్స్. ఫ్యాక్ట్గా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటారు, ఏదైనా పార్టీ చేసుకోవచ్చు అనుకుంటారు, ఏదైనా సినిమాకి కొద్దిగా చిన్న ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు ఫ్రెండ్స్ అందరూ. నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను నుంచి. కానీ అప్పుడే ఫ్రెండ్స్ కష్టాలు స్టార్ట్ అయ్యాను నాకు. ఏంటంటే ఫ్రెండ్స్, నాకు కనీసం వంట చేయడం కూడా రాదు. కనీసం అన్నం వండి కూడా రాదు ఫ్రెండ్స్. కర్రీ అంటారా, కర్రీ చేస్తే రాదు. ఇంకా సింగిల్గా ఉంటాం కాబట్టి అస్సలు నాకేం రాదు ఫ్రెండ్స్. అన్నీ బయట హోటల్ నుంచి ఏదైనా టిఫిన్ కానీ ఫుడ్ కానీ మొత్తం తెచ్చుకోవాలి. ఫస్ట్ అయితే నా మిస్సెస్ ఇంకా వాళ్ళ అమ్మలు ఇంటికి వెళ్తే హ్యాపీ ఫీల్ అయ్యాను, కానీ అప్పుడే నా కష్టాలు స్టార్ట్ అయినాయి అసలు. అదే ఫ్రెండ్స్, ఎలాగ హస్బెండ్ అనే వ్యక్తి కనీసం వంటైనా నేర్చుకోలేదు ఫ్రెండ్స్. కనీసం అన్నం వండడం కూడా వచ్చి ఉంటాయి. కర్రీస్ ఎక్కడో చోట బయట కర్రీ పాయింట్ ఉంటాయి కాబట్టి తీసుకొచ్చుకొని ఒక 20-30 రూపాయలు ఇస్తే ఏదో కర్రీ ఇస్తారు, తెచ్చుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. కానీ అన్నం వండడం కూడా రాకపోతే కష్టం బాగా ఉండదు ఫ్రెండ్స్. ఆ కష్టం చెప్పలేనిది అది. కాబట్టి కనీసం ఆమ్లెట్ వేయడం కూడా రాదు ఫ్రెండ్స్ నాకు. ఎగ్ ఆమ్లెట్ అనేది రాదు. నేను అనుకున్నాను ఫస్ట్ కాడ నుంచి మనం జెంట్స్గా వంట ఏం చేసుకుంటాంలే అన్న ఫీలింగ్లో ఉంటా ఫ్రెండ్స్. నేనైతే అసలు అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎంతో కొంత వంట అనేది నేర్చుకోవాలి. పద్దాక మిస్సెస్ మీద డిపెండ్ అవ్వడం కంటే గొప్ప కనీసం కనీసం అన్నం వండడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్.
నేనే ఎవరైనా సరే నేర్చుకోవడం మంచిది. ఇంకా ఇంట్లో వైఫ్ లేకపోతే అది బట్టలు రోజు స్నానం చేస్తుంటాం ఫ్రెండ్స్, బట్టలు ఉతుకోవాల్సి వచ్చింది, ఇల్లు క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అన్నం మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ డిన్నర్ కానీ ఇంకా 3 పూట్ల బయట తినాలంటే చాలా చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. అదిగాక బయట ఫుడ్ అనేది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మార్నింగ్ టిఫిన్ ఎప్పుడు చోట బయట చేసాను, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఏదో ఒకటి తెచ్చుకొని ఆఫ్టర్నూన్ కానీ నైట్ డిన్నర్ కానీ ఎలాగోలా లాగించవచ్చు. బట్టలు అంటావా తప్పదు, వాషింగ్ మిషన్ ఉంటే వాషింగ్ మిషన్ వేసుకుని బట్టలు తినచ్చు. ఇల్లు క్లీనింగ్ అంటారా, అది ఏదో అలా అనవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఈ దసరా సెలవు అనేది పిల్లలు వాళ్ళ ఇంటికి వెళితే హస్బెండ్స్కి అందరికీ కష్టాలు తప్పవు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. భార్య పుట్టింటికి వెళ్తే ఫస్ట్ సంతోషం ఉన్న తర్వాత హస్బెండ్కి కష్టాలు స్టార్ట్ అవుతాయి. అవి చిన్న చిన్న కష్టాలు ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ ఏదో ఒక వీడియో ఫన్నీగా చేశాను, జస్ట్ కామెడీ ఫన్ కోసం చేశాను ఫ్రెండ్స్. ఎవరిని కించపరచడానికి కాదు, జస్ట్ ఫన్ కోసం చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ హ్యాపీ దసరా.